లస్టర్ అంటే షైనింగ్, మెటల్స్ అన్ని కూడా షైన్ అవుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మెలయబిలిటీ అంటే టు మేక్ థిన్ షీట్స్, పలుచని రేకులుగా సాగదీయవచ్చు మెటల్స్. నెక్స్ట్ డక్టిలిటీ, డ్రా థిన్ వైర్స్, సన్నని తీగలుగా సాగదీయవచ్చు మెటల్స్. తర్వాత గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, మెటల్స్ అన్ని కూడా హీట్ ని పాస్ చేస్తాయి. చూడండి ఎగ్జాంపుల్, మనం కూర ఉడుకున్నప్పుడు ఒక గరిటె పెట్టామనుకోండి, ఆ గరిటె అవతల వైపు వేడెక్కుతుంది, మనం ఇలా పట్టుకోగానే ఈ వైపు కూడా మనకి వేడి అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. నెక్స్ట్ వన్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. లాస్ట్ వన్ సోనరస్ అంటే మెటల్స్ సౌండ్ ఇస్తాయి. అందుకే మనం స్కూల్స్ లో కానీ టెంపుల్స్ లో కానీ మెటల్స్ నే బెల్స్ కింద వాడతాం కదా, ఐరన్ బెల్స్, అలాగే మరి బ్రాస్ తోటి తయారు చేసి మేము టెంపుల్స్ లో బెల్స్ వాడతాం. ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అదేంటంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మనం కొన్ని మెటల్స్ మనం నిజంగా ఎలక్ట్రిసిటీ అనేది మెటల్లో పాస్ అవుతుందని చూడటానికి కొన్ని మనం తీసుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నాం మనం? సిల్వర్ తీసుకున్నాం, సిల్వర్ రింగ్, తర్వాత ఐరన్ తీసుకున్నాం, కాపర్ తీసుకున్నాం, గోల్డ్ తీసుకున్నాం, లెడ్ తీసుకున్నాం, నెక్స్ట్ మెర్క్యూరీ కూడా తీసుకున్నాం. మెర్క్యూరీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం, నిజంగా వీటిలో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా అనేది ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ రూపంలో చూద్దాం. ఓకే, వెరీ గుడ్. సరే, కాపర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సరే, రింగ్ ఆ వైపును పెట్టాము, ఈ వైపును మనం కనెక్ట్ చేస్తాం. కాపర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. వస్తుందంటావా? నువ్వు పెట్టు, నువ్వు కనెక్ట్ చేయి. ఓకేనా? ఇలా కనిపిస్తుందా? నెక్స్ట్ ఈసారి మళ్ళీ గోల్డ్ పెట్టండి. సరే, ఈ వైపు ఇదిగో మధ్యలో ఎవరున్నారు? గోల్డ్ కనిపిస్తుందా? గోల్డ్ కూడా పెట్టండి. గుడ్ కండక్టర్. అది చూసారా? అరే, మెర్క్యూరీ, మూతలో మెర్క్యూరీ ఉంది కదా, మెర్క్యూరీలో 2 వైర్లు ముంచితే ఆ మూత కూడా పట్టుకోండి పైకి, మూత కూడా పైకి కొట్టు. మెర్క్యూరీ ఉంది కదా, దీన్ని ఈ చివర ఆ చివర ముంచా, డ్రాప్లో కనిపిస్తుందా?